పిల్లలు ఎంతమంది? నాకు ఎవరు లేరు. ఎవరు పిల్లలు ఎవరు లేరు? పెళ్లి కాలేదు. పెళ్లి కూడా కాలేదు, మ్యారేజ్ ఏం కాలేదు. ఏమ్మా మ్యారేజ్ చేసుకోలేదు సార్. అమ్మ నాయన చూసుకుంటూ ఉంటుంది, వాళ్ళు చనిపోయారు. అమ్మ నాన్న చూసుకోవడం కోసము నువ్వు వివాహం చేసుకోలే. చాలా గొప్ప విషయం. ఇంకా వాళ్ళు చనిపోయి ఒంటరిగా అయిపోయినాను. ఈయన వీళ్ళ దగ్గర ఉన్నాను. అమ్మా నాన్నకు మగపిల్లలు ఎవరు లేరా? ఉన్నాను, ఎవరి పాటికి వాళ్ళు అయిపోయినారు. చూసుకోలేరు, నేనే చూసుకున్నాను. ఆడపిల్ల కూడా ఒక కొడుకులా తల్లిదండ్రుల సేవ చేశాం, చూసుకున్నాను. ఇది సొంతం ఇల్లేనా? బాడిగి. సరే, ఎట్లా నీ జీవనోపాధి ఎట్లా? అదే కూలి చేసుకుని బ్రతకాల్సిందే. కూలి చేసుకోవాలి, కూలి నాన్న చేసుకొని ఇంట్లో జీవనం కూడా సాగించాల్సిందే. సరే, కూడా రాపించినాను, రాలేదు. పింఛన్ కూడా ఏం రాలేదు. ఓకే, వస్తుందిలే, పింఛన్ కూడా వస్తుందిలేమ్మా, ఏం ఇబ్బంది ఏం లేదు. సరే, నీకు ఇష్టమైన దేవత ఎవరు? ఇష్టమైన దేవుడు? మాకు కరిమారమ్మ. ఏమ్మా? కరిమారమ్మ. కరిమారమ్మ. కరివారమ్మ దేవతను మీరు కొలుస్తుంటారు, అంతే. సరే, ఇంకా నీకు జీవనోపాధి కూలి చేసుకోవాలి, బ్రతకాలంటే. వేరే వెనకల ఆస్తులు ఏమి లేవు, ఇది కూడా బాడిగిల్లే. ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు సహాయం చేసేటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం కూడా బాగుంది. తల్లిదండ్రుల కోసం వివాహం చేసుకోలే, తల్లిదండ్రుల సేవ చేశాం. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప. ఎంతవరకు చదువుకున్నావు? చదువేం లేదు, విద్యాభ్యాసం ఏం లేదు, కానీ అది మంచి మనసు ఉంది. ఎందుకంటే విద్యతో వినయం రావాలి. నీకు విద్య లేకపోయినా వినయ విధేయతలు ఉన్నాయి. నిన్ను చూసి సమాజం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లపై ఉండి తల్లిదండ్రుల సేవ చేస్తున్నామంటే, ఆడపిల్ల పుడితే బరువు అనేటువంటి కాలం ఈ కాలం. ఆడపిల్లలు పుడితే వద్దు బాబు అనే కాలంలో కనుక ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా సేవ చేయగలనని నువ్వు నిరూపించుకున్నావు అమ్మా. నువ్వు ఏడవద్దు, ప్రశాంతంగా నువ్వు చేసే సేవ చాలా గొప్ప సేవ, మామూలు సేవ కాదు అమ్మా. ఎందుకంటే ఒక కొడుకులు చేయని సేవ ఒక కూతురుగా పుట్టి తల్లిదండ్రుల రుణం చేర్చుకున్నావు కనుక నువ్వు చాలా గొప్ప పని చేసావమ్మా. సరే అమ్మా, ఈరోజు మండిగిరి శేషిరెడ్డి గారి ధర్మపత్ని అయినటువంటి దేవయాని అక్క గారి జన్మదినము. వారు చిన్న చిరుకానుక పంపించడం జరిగిందమ్మా నీ కోసము. ఇదిగోమ్మా, శేషిరెడ్డి గారి ధర్మపత్ని శుభాకాంక్షలు, వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. తదుపరి వారి ధర్మపత్ని దేవయాని గారు చీర. ఏమ్మా, చిన్న వయసు కదా, అందుకే చీర కావడం జరిగింది. ఏమా, కాటన్ చీర నీకు బాగుంటుందని తీసుకుని రావడం జరిగింది. మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. ఎందుకంటే నీలాంటి ఆడపిల్ల పుట్టడం మీ తల్లిదండ్రులు చేసుకునేటువంటి పుణ్యం ఏమ్మా. ఈ సేవలు ఎంతో చేస్తున్నావు నువ్వు. మీ తల్లిదండ్రులకు సేవ చేయడం వల్లనే ఆ భగవంతుడు కూడా శేషిరెడ్డి అన్న గారి నుంచి సేవ చేపించడం జరిగిందమ్మా. చేసిన మేలు, చేసిన సహాయం భగవంతుడు ఎప్పుడు మర్చిపోదు. భగవంతుని సహాయం ఎట్లుంటుందంటే కంటికి కనిపించదు, చెవులకు వినపడదు. సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఏ సమస్య ఉన్నా మాకు ఉంది ఏమా. ఓకేనా, సంతోషంగా. ఈ రోజు ఆదోనిలో మహాత్మా గాంధీ నగర్ కు నిరాశ్రయురాలింటికి రావడం జరిగింది. ఈ రోజు మండిగిరి మాజీ సర్పంచ్ శేషిరెడ్డి గారి ధర్మపత్ని దేవయాని గారి జన్మదిన సందర్భంగా, శుభ సందర్భంగా వారు వీరికి చిరుకానికి ఇవ్వడం జరిగింది. కిరాణా సరుకులు, చీర ఇవ్వడం జరిగింది. కనుక మనం ఎంత పీల్చినా తరగంది గాలి, ఎంత దున్నినా తరగంది భూమి, ఎన్ని ఫలాలిచ్చినా గర్వపడండి చెట్టు. చెట్టు లాంటి మహామనిషి మన శేషిరెడ్డి గారు. ఆయన మాట కటువుగాను, మనసు చాలా సున్నితం, మంచి మనసున్నటువంటి మహారాజు గారు. ఆ శేషిరెడ్డి గారి
మమ్మల్ని కలిసి స్వామి ఈ రోజు నా భార్య జన్మదినం శుభ సందర్భంగా నేను ఈ విధంగా సేవ చేయాలనుకుంటున్నానని మాకు చెప్పడం జరిగింది. ఆయన ఈ రోజు రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే కొన్ని పనుల ఒత్తిళ్ల వల్ల ఆయన రాలేకపోయినాడు. కనుక ఆయన కుటుంబానికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని, భగవంతుని అండదండలకు ఆయనకు సంపూర్ణంగా ఉండాలని మనస వాచ కర్మేన మనస్ఫూర్తిగా వేడుకుంటూ, మనం పుట్టినప్పుడు శ్వాసను పీల్చుకుంటాం, ఏడుస్తూ శ్వాసను పీల్చుకుంటాం, చనిపోయినప్పుడు ఏడుస్తూ శ్వాసను వదులుతాం, పుట్టినప్పుడు ఏడుస్తాం, పోయేటప్పుడు ఏడిపిస్తాం. ఈ రెండు ఏడుపుల మధ్యనే ఈ జీవితం శాశ్వతం కాదు. కానీ మనం చేసే దాన ధర్మాలు మాత్రం శాశ్వతంగా స్థిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇందుకు భాగంగా పాండురంగారెడ్డి గారు కూడా ఎంతో మందికి వృతాపత్తిగా సేవలు చేయడం కూడా జరిగింది. కుడి చేతి చేసే దానం ఎడం చేతికి తెలియదు అన్నట్లు ఆయన కూడా మంచి దానశీలి. ఆయన కూడా పిలిస్తే రావడం జరిగింది. అందు భాగంగా మన ఆటో చిన్న గారు కూడా రావడం జరిగింది. కనుక వీరికందరికీ భగవంతుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఈ దేహం పేరు నటరాజు, విద్య అనుభవము, కులం మానవ కులము, మతము ప్రేమ మతం, సదా మీ సేవలో మీ నటరాజు స్వామి. ఏమీ ఆధారం లేని మొక్క అందమైన పూలతో ఆదర్శమైనట్లు ఉన్నంతలో సేవ చేద్దాం, ఆదర్శంగా నిలుద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు.